వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యూ వాచింగ్ వి ద కి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్, మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది అడుగుతున్నారు మాకు బ్యాంక్ జాబ్ అప్డేట్స్ ఎక్కువ పోస్ట్ చేయ బ్రో అనేసి. ఎస్, ఈరోజు కూడా మనకు ఇంకొక మల్టీ స్టేట్ స్కెడ్యూల్డ్ బ్యాంక్ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. క్లర్క్ కమ్ క్యాషియర్ రోల్కి ప్రెజెంట్ టీవీలో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇంతకీ బ్యాంక్ ఏంటనుకున్నారు? ఆంధ్రప్రదేశ్ మహేష్ కార్పొరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ అనమాట. సో ఇది చాలా మంచి స్కెడ్యూల్డ్ బ్యాంక్ గైస్. సో చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్లోని వీళ్ళ యొక్క బ్రాంచెస్ అయితే ఉంటాయన్నమాట. సో వీళ్ళకి ప్రెజెంట్ ఇప్పుడు క్లర్క్ కమ్ క్యాషియర్కి చాలా హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉన్నట్టు ఉంది. అందుకే సో వీళ్ళైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. యాజ్ సేమ్ మనకి ఎలా అయితే ఐబీపీఎస్కి ఎలా అయితే అప్లై చేస్తామో ఆ సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇంకా క్లియర్గా డీటెయిల్స్ చెక్ చేద్దాం. సో అసలు ప్రాసెస్ ఏంటి, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సో సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి సిలబస్ ఏంటి, సో అన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫుల్ డీటెయిల్స్ బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్కి ఇచ్చేసి ఆల్ ప్రెస్ పెట్టుకోండి. లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ జాబ్ అప్డేట్స్, నెక్స్ట్ వస్తే స్టేట్, సెంట్రల్, ఆల్ పిఎస్యూస్, అన్ని బ్యాంక్స్ కూడా క్లియర్ కట్గా మేమైతే ఇక్కడ కవర్ చేస్తామట ఈ యొక్క ఛానల్లో. సో తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీకు ఇచ్చేసి డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ మహేష్ కార్పొరేటివ్ బ్యాంక్, కార్పొరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ మల్టీ స్టేట్ స్కెడ్యూల్డ్ బ్యాంక్ గైస్. ఇది మనకు చెక్ చేసుకోవచ్చు. మహేష్ బ్యాంక్స్ వెల్కమ్స్ యూ అనేసి ఇచ్చారు. కెరీర్లోనే వాళ్ళు ఇచ్చేసారు చూడండి, అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ క్లర్క్ కమ్ క్యాషియర్ అనేసి, రిజిస్ట్రేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ క్లర్క్ కమ్. దీన్ని మీకు ఇచ్చేసిన తర్వాత మాకు డైరెక్ట్గా ఐబీపీఎస్ సేమ్ పెయిన్ మీరు ఇక్కడ ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ మనకి 15th May 2025 మనకైతే స్టార్ట్ అయిపోయింది. సో క్లోజర్ మనకి అప్లికేషన్ చూస్తే 14th June 2025 కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలని వీళ్ళైతే చెప్తున్నారు. సో క్లోజర్ కూడా అంతే, మనకి 14th June అయితే క్లోజ్ అయిపోతుంది. లాస్ట్ డేట్ ప్రింట్ చూసుకుంటే 29th June వరకు అయితే ఇస్తున్నారు. ఆన్లైన్ ఫీ పేమెంట్ కూడా 14th June లోపల మీరైతే పే చేయాలి. సింపుల్. ఈ యొక్క పెయిన్ ఇలా అయితే ఉంటుంది. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీకు ఇచ్చేసి ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి యాజ్ పర్ సేమ్ మన ఐబీపీఎస్ ఎగ్జామ్కి అయితే ఎలా అయితే ఫిల్ చేస్తామో సేమ్ అవే డీటెయిల్స్ ఇచ్చేసి ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆల్రెడీ చెప్పాను, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని. 14th June వరకు మనకైతే ఉంటుంది అనేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి మల్టీ స్టేట్ స్కెడ్యూల్ బ్యాంక్ నుంచి మనకైతే వచ్చింది. సో వేకెన్సీస్ చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 50 అయితే ఉన్నాయన్నమాట. ఇంక్లూడింగ్ 1 వేకెన్సీ ఇన్ ముంబై బ్రాంచ్ అండ్ 1 వేకెన్సీ ఇన్ జైపూర్ బ్రాంచ్ కూడా. ఓకే, 50 కూడా మనకైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి మంచి అప్డేట్. దీనికి ఆల్ స్టేట్ మొత్తం అందరూ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మనం మాట్లాడితే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చెక్ చేద్దాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. ఇక్కడ చూడండి, యాజ్ ఆన్ 20th February 2025 కల్లా సో మీరు ఏజ్ క్రైటీరియా మీరైతే క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు అడ్యుకేట్ అంటే మనకి కంప్యూటర్ మీద కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ మీద ఇంటర్నెట్ యూసేజ్ మీకు అయితే తెలుస్తుండాలి. అండ్ లోకల్ లాంగ్వేజ్ ఇస్ ఎసెన్షియల్. మన ఆంధ్రప్రదేశ్లో లోకల్ లాంగ్వేజ్ ఏంటి? మనకి తెలుగు. కాబట్టి తెలుగు వచ్చిన క్యాండిడేట్స్ అందరికీ కూడా మంచి అప్డేట్ గేసి. అందుకే తెలుగు వారికి ఉద్యోగాలు అనేసి తమ్నైల్లో కూడా క్లియర్గా పెట్టారు. మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఏజ్ విషయానికి చూద్దాం. మనకి మినిమం 20 years నుంచి మ్యాక్సిమం 28 years వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. మనకి 2 dates ఇచ్చారు. ఈ 2 days ఇన్ బిట్వీన్ మీరు బాన్ అయి ఉండాలి మాత్రం చెక్ చేసుకోండి. ఓకే, అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ విషయానికి మనం వస్తే నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు అంటే వీళ్ళు 1000 rupees ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు గైస్. సో మీరు 15 నుంచి 14th June వరకు మీరైతే ఫీజు అయితే పే చేయాల్సి 1000 rupees అని ఇచ్చేసారు. ఓకే, హౌ టు అప్లై విషయానికి వస్తే ఫస్ట్ అయితే మనం అయితే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. పేమెంట్ ఫీజు కంప్లీట్ చేస్తాం. డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో స్కాన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం అయితే అప్లోడ్ అయితే చేయాల్సి వస్తుంది. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా చూస్తే మనకైతే ఫస్ట్ ఫోటోగ్రాఫ్ మనకు తెలుసు. ఫోటోగ్రాఫ్ ఆల్రెడీ బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రెడీ చేసుకుంటారు. సో మనకి ఇక్కడ క్లియర్ కట్ డీటెయిల్స్ ఇచ్చారు. మొత్తం అసలు ఎంత సైజ్ ఉండాలి, అసలు ఏ ఫార్మాట్లో ఉండాలి అన్ని కూడా ఇక్కడ ఇచ్చారన్నమాట. సో సిగ్నేచర్ విత్ బ్లాక్ పెన్లో పెట్టి అది కూడా స్కాన్ చేసి పెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఒక వైట్ పేపర్ మీద బ్లూ ఆర్ బ్లాక్ ఇంక్ తోటి చేసి చక్కగా పెట్టుకోండి అక్కడ. అదే నెక్స్ట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఒక లెటర్ ఒకటి రాయాల్సి వస్తుంది అనమాట. దాని యొక్క ఫార్మాట్ కూడా కింద ఇచ్చారు, మీకు చూపిస్తాను. అది కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. మిగతా అన్ని డాక్యుమెంట్స్ కూడా మీరైతే రెడీ చేసుకోవాలి. ఆ హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. ఇదంతా కూడా మనకి హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ గైస్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఐ అని పెట్టి మీ యొక్క నేమ్ ఇచ్చేసి హియర్ బై డిక్లేర్ దట్ ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ. మొత్తం ఇదంతా కూడా మీ యొక్క హ్యాండ్ రైటింగ్తో రాయాల్సి వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, అవన్నీ కూడా మీరు అయితే రెడీ చేసుకున్నారంటే మీరు ఈజీగా అయితే అప్లై
అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా అండ్ మొత్తం ఎంత ఉండాలి అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చేస్తారు గైస్. ఏంటి డైమెన్షన్స్ అసలు ఎంత ఉండాలి, ఇక్కడ చూడండి మనకి ఫోటోగ్రాఫ్ డైమెన్షన్స్ అట, ఫోటోగ్రాఫ్ని ఎలా క్యాప్చర్ చేయాలి, డూస్ అండ్ డోన్స్ అన్నీ కూడా ఇచ్చేసారు, ఎలా అప్లోడ్ చేయాలి అనేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది బేసిక్ థింగ్ కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క నోటిఫికేషన్ చూస్తే మనకైతే అర్థమైపోతుంది. ఇక శాలరీ విషయానికి వస్తే మనకి టోటల్ గ్రాస్ ఎమ్మెల్మెంట్ చూస్తే 22,600 పర్ మంత్ మనకైతే వస్తుంది అప్రాక్సిమేట్గా అని చెప్తున్నారు ప్రొబేషన్ పీరియడ్లో. ఓకే, సో ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంకా బెటర్గా మనకైతే ప్యాకేజ్ అయితే ఉంటుంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ప్రొబేషన్ ద క్యాండిడేట్స్ విల్ బీ అబ్జార్బ్డ్ ఇన్ టు రెగ్యులర్ స్కేల్లోకి అయితే మనం అయితే అబ్జార్బ్ చేసుకుంటారు. అప్పుడు ఇంకా బెటర్గా మనకైతే ఉంటుంది. ఒక 35,000 వరకు కూడా ఈజీగా ఆల్ అలవెన్సెస్ కలుపుకొని ఇంకా బెటర్గా మీరైతే ఆన్ చేయొచ్చు. ఓకే, సర్వీస్ కండిషన్స్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. యాజ్ అప్లికబుల్ ఫర్ బ్యాండ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ అపాయింటెడ్ మేబీ పోస్టెడ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ఎనీ ప్లేస్. సో మనకి చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్లోని, మహారాష్ట్రలోని, రాజస్థాన్లోని కూడా ఉన్నాయి కాబట్టి సో మల్టిపుల్గా మనకైతే చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అని చెప్తున్నారు అనమాట. ఓకే, అది జనరల్గా బ్యాంక్ ఎంప్లాయీకి ఇది జనరల్గా క్రైటీరియా ఉంటుంది, మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఓకే, సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకైతే ఆన్లైన్ మనకి మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ మనకైతే టెస్ట్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారు అండ్ డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ కూడా మనకైతే ఉంటుంది అనమాట. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ ఆన్లైన్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూకి అయితే క్వాలిఫై అయితే చేస్తారు. ఇప్పుడు క్లియర్ కట్గా చూద్దాం. సో ఆబ్జెక్టివ్ ఆన్లైన్ టెస్ట్కి మనకి 2 hours డ్యూరేషన్ అయితే ఇస్తున్నారు. టెస్ట్ స్ట్రక్చర్ విషయానికి వస్తే రీజనింగ్ మీద 40 questions 40 marks ఇస్తున్నారు. నెక్స్ట్ క్వాంటిటీ అంటే ఆప్టిట్యూడ్ మీద 40 questions 40 marks, ఇంగ్లీష్ కూడా 40 questions 40 marks, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ మీద 40 questions 40 marksకి మనకైతే ఉంటుంది. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట, క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఓకే, ఇంకా డిస్క్రిప్టివ్ టెస్ట్కి వచ్చేటికి ఎస్సే రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్ అయితే ఉంటుంది. టోటల్గా 40 marksకి వీళ్ళైతే అలొకేట్ చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే అసలైన విషయం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ద క్యాండిడేట్స్ హ్యాస్ టు సెలెక్ట్ కరెక్ట్ ఆన్సర్ మౌస్ క్లిక్స్, కరెక్ట్గా మీరైతే చేయాలి. ఎందుకంటే పెనాల్టీ రాంగ్ ఆన్సర్ అయితే మనకైతే ఇక్కడ ఇచ్చారు. ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ మార్క్ 1/4 మార్క్. సో 4 కనుక మీరు రాంగ్ ఆన్సర్స్ చేశారంటే 1 మార్క్ అయితే పోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా రాయాలి ఎగ్జామ్. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే గైస్ ఇక్కడ చూడండి మనకి హైదరాబాద్, వరంగల్, విజయవాడ అయితే ఇచ్చారు. అక్కడికి వెళ్ళి మీరైతే చక్కగా ఆన్లైన్ ఎగ్జామ్లో మీరైతే పార్టిసిపేట్ చేయాలన్నమాట. సో తర్వాత 1 year మనకైతే ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. మీ పెర్ఫార్మెన్స్ కానీ బెటర్గా ఉంటే మిమ్మల్ని అయితే పర్మనెంట్ చేసేస్తారు. సర్వీస్ బాండ్ కూడా మనకైతే ఉంటుంది 2 years మీరు తప్పకుండా అయితే సో సైన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇంకా ఆల్రెడీ ఇక్కడ డీటెయిల్స్ ఇస్తారు. ఇంకా జనరల్ కండిషన్స్ అన్ని కూడా మనకైతే ఈ యొక్క పీడిఎఫ్లో అయితే ఇచ్చారు. టోటల్గా మనకి 12 pagesతో ఉన్న పీడిఎఫ్ ఇది. సో ఈ పీడిఎఫ్ని అయితే ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయండి. మనం మ్యాక్సిమం కవర్ చేస్తాం, మీరు కూడా ఇంకా నీట్గా కవర్ చేసి ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. గ్రేట్. వీడియో డిస్క్రిప్షన్లో మనకి V30 పేజ్ లింక్ ఉంటుంది, దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉంటుంది. దాంతోపాటుగా మనకి అప్లై లింక్ కూడా అందులోనే ఉంటుంది. క్లియర్ కట్గా డీటెయిల్స్ చెక్ చేసుకుని ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. ఇంకొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, బాయ్.